కొత్త సంవత్సరం రాబోతున్నందున మద్యం అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మద్యం రేట్లు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యమైన మద్యం అమ్ముతున్నారా లేదా, మద్యం ప్రియులు ఏమనుకుంటున్నారు తదితర అంశాలపై శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. కొత్త సంవత్సర వేడుకలు మరొక కొద్ది గంటల్లో మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లా దానికి యువత కూడా కేరింతలు కొట్టడానికి మాత్రం కొద్ది సమయం ఉన్నది. ఈ నేపథ్యంలోని మద్యం అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి, ఏమైనా రేట్లు పెంచారా లేదా, అదేవిధంగా ప్రస్తుతానికి నాణ్యమైన మద్యం జరుగుతుందా లేదా అన్న అంశాన్ని మనం ఒక వైన్ షాప్ దగ్గర ఉన్నాము. ఒకసారి చాలామంది వైన్ షాప్ దగ్గర కొనడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, కొత్త సంవత్సరంలోని మద్యం అమ్మకాలు కొంచెం ఎక్కువగా అవుతున్నాయి. గతంకి ఇప్పుడు పోలిస్తే ఏ విధంగా రేట్లేని పెరిగాయా లేదా, నాణ్యంగా ఉన్నదా లేదా చెప్పండి. నాణ్యంగా ఉంది కానీ రేట్లు అయితే ఏం పెరగలేదండి, బాగానే ఉంది. మేము అనుకున్న బ్రాండ్లు కూడా దొరుకుతున్నాయి, పర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఇదైతే అవుతుంది. అంటే అప్పటికి ఇప్పటికి అంటే ఆ టైంలోని బ్రాండ్స్కి ఈ బ్రాండ్స్కి ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా? తేడా ఉందండి. ఏంటి తేడా చెప్పండి. మెయిన్ మందు తేడా ఉంది, దానికి దీనికి కొద్ది క్వాలిటీ ఉంది, అది ముందు ఉంది, క్వాలిటీ లేదు. అంటే ఎంత రేటు పడుతుంది? సేమ్ రేట్ అంటే 120 రూపాయల నుంచి మొత్తం స్టార్ట్ అవుతుందా? సార్ చెప్పండి సార్, ఈ మద్యం ఏ విధంగా ఉన్నది, ఏంటి పరిస్థితి? మద్యం అయితే ఈ 5 సంవత్సరాల్లో అంటే గత 5 సంవత్సరాలు వేరు, ఇప్పుడు మద్యం వేరు, బాగానే ఉంది. కాకపోతే రేట్ తగ్గిస్తే బాగుంటుంది. అంటే ఎంత రేట్ ఎలా ఉన్నది సార్ అసలు? అంటే హాఫ్కి క్వార్టర్కి ఫుల్కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? హాఫ్కి క్వార్టర్ కాదు సార్, కొద్దిగా తగ్గిస్తే మనకి అంటే ఇప్పుడు అనుకున్న బాటిల్స్ ఎన్ని అడిగితే అన్ని ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. అదేవిధంగా చూసుకుని సరే మరొక ఆయన ఉన్నారు. అంటే సార్ చెప్పండి, ఏంటి ఎలా ఉన్నది, ఏంటి మద్యంపై మీరు ఏమనుకుంటున్నారు? మద్యం అయితే గత మీద నాణ్యత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రేట్లు తగ్గించాలి. ఎందుకంటే మేము 600 రూపాయలు 700 రూపాయలు కూలికి వెళ్తాం పనికి. మాకు అందులో అంత 200 రూపాయలు 150 రూపాయలు 250 కొనాలంటే కష్టం అవుతుంది, ఇంటికి ఇవ్వడం కష్టం అవుతుంది. అంతకుముందు 150 రూపాయలు దొరికేది క్వార్టర్. అది వేసి ఇంటికి వెళ్ళిపోయి 600 ఇంటికి ఇచ్చినా ఆయన హ్యాపీగా, ఇంట్లో కుటుంబం హ్యాపీగా ఉంటారు. అది అంతమంది చెప్పలేం. అంటే మీరు అనుకున్న బ్రాండ్స్ ఏమైనా వస్తున్నాయా? అన్ని బ్రాండ్లు వస్తాయి. అంటే మీకు ఇంకేమైనా ఈ అంటే క్వార్టర్ కానీ హాఫ్లు కానీ ఫుల్ కానీ రేట్లు ఇంకేమైనా తగ్గించాలి, లేకపోతే ఉన్న రేట్లు ఎంత తగ్గిస్తే బాగుంటాయి, ఎంత పర్సెంటేజ్ తగ్గించాలి? ఇది ఫుల్ అంటే రేట్లు తక్కువ ఉంటాయండి. అవి ఒక ఫుల్ బాటిల్ తీసుకోండి తక్కువ ఉంటాయి, హాఫ్ తీసుకుని తక్కువ ఉంటుంది. కానీ క్వార్టర్ అంటే దానికి ఫిక్స్డ్ ఏది ఉంటుంది, 150, 200, 180, 190 తగ్గదు. అదే ఫుల్లో కొనుక్కుంటే 5 రూపాయలు తగ్గుతుంది. ఇది వాళ్ళ మధ్యప్రియులు ఇది చెప్తున్నారు. అదేవిధంగా స్టాక్ వస్తుందా లేదా అన్నది అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్టాకు మీకు అనుకున్న స్థాయిలోని, ఎందుకంటే 2026 అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లోని మనకి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలోని ఈ అమ్మకాలపై మీకు అనుకున్న స్టాక్ వస్తుందా, రేట్లు ఏమైనా పెరిగాయా లేదా అదే రేట్లతో మీరు అమ్మకాలు చేస్తున్నారా? ప్రజెంట్ అయితే అన్నీ వస్తున్నాయండి. కొన్ని బ్రాండ్స్ కొద్దిగా ఇబ్బంది ఉన్నదండి. కొన్ని మార్పస్ బ్లూ నిబ్బులు రావడం లేదు. ఎంఆర్పీ అయితే బాగానే ఉంది. మేమందరం కలిపి ఎంఆర్పీ అమ్ముతున్నాం, జిల్లా టౌన్ మొత్తం కలిపి. స్టాకులు అనుకూలంగా అక్కడ డిపోలో కొద్దిగా తీయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. కొన్ని ప్రీమియం బ్రాండ్లు మార్పస్ బ్లూ కానీ అవి కొద్దిగా వచ్చేస్తాయి, లేకపోతే పూర్తిగా మరొక 4 రోజులు రావడం లేదనమాట కంపెనీ నుండి. బ్రాండ్లు అయితే అన్నీ వస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు బ్రేజర్ అనగా ఇలాంటివి ఏంటంటే కొద్దిగా వస్తే ఒక లోడ్ వస్తుంది, లేకపోతే పూర్తి రావడం మానేస్తుంది అనమాట. అలాగే అది కొనుగోలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయినా 31 ఈ రోజు కదా పరిస్థితి ఏంటి? బాగానే ఉంటుంది అనుకుంటాను, సేల్ బాగానే ఉంటుంది నేను అనుకుంటాను. మరి స్టాక్ ఎంత తెప్పించారు లాస్ట్కి ఇప్పటికి, ఎన్ని లక్షలు తెప్పించారు స్టాక్? తెప్పించాం, బాగానే ఉంది. మరి చూడాలి ఎలా ఉంటుందండి. జరిగితే డిస్కౌంట్లు కానీ ఇస్తున్నారు? ఏం లేదు సార్, డిస్కౌంట్ అమ్మిదే ఎంఆర్పీ అమ్ముతాం, ఇంకేం డిస్కౌంట్ ఇవ్వగలము. అదే మనం ఇక్కడ చూసుకునేసరికి షాపుల్లో కూడా పూర్తి స్థాయి స్టాక్ అయితే మనం ఇక్కడ చూస్తుంటే కనబడుతుంది. చూడండి, అన్ని రకాల కంపెనీస్. అదేవిధంగా ఎంఆర్పీ రేట్లు కూడా ఇక్కడ నుంచి ఫిక్స్ చేసి ఉంచారు. ఎంఆర్పీ రేట్లకే మేము అమ్ముతున్నామని కూడా చెప్తున్నారు. ఎంఆర్పీ రేట్ల మీద మేము ఏమైనా డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా లేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎవ్రీథింగ్ మేము అనుకునే కొన్ని కంపెనీలు అయితే మాత్రం రావటం లేదని చెప్పేసి అంటున్నారు. అవి వస్తే కొంచెం బాగుండు. కొన్ని కంపెనీలు అడిగి వెళ్ళిపోతున్నారు కొంతమంది మద్యప్రియులు. కాబట్టి కొంచెం సేల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మాత్రం మేము అనుకుంటున్నాం. అదేవిధంగా చూసుకునేసరికి ఇక్కడ ప్రస్తుతం మాత్రం పరిస్థితి అయితే మాత్రం అంతా నార్మల్గా ఉన్నది. ఎందుకంటే డిపో నుంచి వచ్చినవి ఎప్పటికప్పుడు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సార్, అలాగే విధంగా సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు
అన్ని క్యాష్ రూపంలో ఇస్తున్నారు సార్, లేదంటే ఫోన్పే అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు? కొన్ని ఫోన్పే, కొన్ని క్యాష్ ఇస్తారండి. హ్యాండ్ క్యాష్, ఫోన్పే కొన్ని. అంటే ఇప్పుడు ఈ టైంలోని కొంతమంది వచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి దానికి? ఇబ్బంది ఇంతవరకు ఇబ్బంది ఏం జరగలేదు. ఇకపైన అలాగే ఉండాలని కోరుకుంటున్నాం అంతే. అంటే మీకు పోలీసులు ఎంత టైం ఇచ్చారు సార్ మీకు? ఇది తెల్లవారి మార్నింగ్ 10 o'clock నుంచి మళ్ళీ నైట్ 10 o'clock. ఈ రోజు 12 వరకు కేటాయించారు టైము. ఇది మనం విన్నాం కదా, ఈరోజు 12 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అంతవరకు ఉంటాము. ఇది అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి, క్వాలిటీ కూడా ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది మద్యం ప్రియులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు 12 గంటల వరకు మాకు అనుమతి ఇచ్చారని చెప్పి షాప్ వాళ్ళు చెప్తున్నారు. అదే 20 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే మద్యం అమ్మకాలు ఇటు పరిస్థితుల్లో చేయడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో మద్యం అమ్మకాలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.